నేను ఏది చెప్పినా యేసన్న గారు హే అరవే, నేను ఏ ట్యూన్ కంపోజ్ చేసినా హే అక్కర్లేదులే పెద్ద మనగాడు లేచి వచ్చాడు. ఇక్కడ 1990 మార్చి 18వ తేదీన సేవకు వచ్చాను. మొన్న మార్చి 18కి 30 సంవత్సరాలు సేవకు వచ్చిన నాటి నుంచి దైవజనులు యేసన్న గారు దేశ దేశాలు తిప్పుతూ గ్రామాలు కుగ్రామాలు సభల్లో బాగా పరిచయం నేర్పించారు. చాలాసార్లు ఆయన నాతో చెప్పిన మాట, నాయన నువ్వు డ్రైవింగ్ చేయొద్దురా, పొరపాటున నువ్వు అస్సలు డ్రైవింగ్ చేయొద్దు. డ్రైవర్లు కావాలంటే 3-4 డ్రైవర్లు పెట్టుకుందాం, నువ్వు డ్రైవింగ్ చేయొద్దు, నువ్వు చాలా ప్రాముఖ్యం సంస్థకి, నువ్వు డ్రైవింగ్ చేయొద్దు. విని చస్తావా? వయసు మీద కదండి, వయసు ఉరవడి. చెప్తే వినకుండా నేను ఒకసారి వ్యాన్ తోలేను. అది 2001 నవంబర్ 30. వ్యాన్ తోలుతున్నప్పుడు తెనాలి దాటిన తర్వాత జంపని దాటిన తర్వాత పెద్దపూడి దాటిన తర్వాత ఆవులవారిపాలెం పెద్దలంక అనే చోట డ్రైవర్ ప్రక్కన కూర్చుంటే నేను డ్రైవింగ్ సీట్లోకి ఎక్కాను. స్వరాజ్ మజిదా పెద్ద బండి. సాయంకాలం 5 గంటలప్పుడు లైట్గా వర్షం జల్లు పడతా ఉంది. తాడి చెట్టు గుద్దేశారు. 2001 నవంబర్ 30. గుద్దడం నా మెడ వెనక్కి విరిగిపోయింది. ఇక చాలాసార్లు వినుంటారు నా సాక్ష్యం. గంట సేపు జీవన మరణాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను. మొహమంతా గాజు పెంకులు దిగిపోయినాయి. ముందుకు కొట్టుకుంటే తాడి చెట్టుకు తగిలి బుర్ర బద్దలైపోయేది. వెనక్కి పడినందువల్ల నా మెడ విరిగిపోయింది. నడుములు సచ్చుబడిపోయాయి. ఈ మోకాళ్ళ దగ్గర డిస్లోకేట్ అయింది. మడిమి దగ్గర డిస్లోకేట్ అయిపోయింది. ఈ తాడి చెట్టు ఏం అర్థం కాదు. వాళ్ళంతా గాజు పెంకులు దిగిపోయినాయి. గంట తర్వాత అరటి తోటలో పనిచేసే వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు. మొత్తం మీద తీసుకొచ్చి గుంటూరు పెట్టారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే అది నవంబర్లో జరిగింది. శుక్రవారం ఆదివారం వరకు కోమాలో ఉన్నాను. తర్వాత ప్రభు నన్ను బాగు చేశాడు, బ్రతికి బట్టగట్టాడు. జనవరి ఫిబ్రవరి కొత్త పాటలు సిద్ధపరచాలి. సిద్ధపరిచేటప్పుడు కీబోర్డ్ పెట్టుకుని కొత్త పాటలు సిద్ధపరుస్తూ ఉంటే నేను ఏది చెప్పినా యేసన్న గారు హే అరవే, నేను ఏ ట్యూన్ కంపోజ్ చేసినా హే అక్కర్లేదులే పెద్ద మనగాడు లేచి వచ్చాడు ఇక్కడ అని భయంకరంగా ఇవన్నీ మేరెక్క చూస్తూ ఉన్నారు. జనవరి ఫిబ్రవరి రికార్డింగ్కి అన్నీ నేనే వెళ్ళాను. రికార్డింగ్ అంతా నేనే చేస్తాను. కానీ నేను ఏది చెప్పినా, నేను ఏది చేసినా బద్ధ శత్రువుని కూడా చూడరండి.